హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టీసీఎస్ ఎన్క్యూటీ వాళ్ళు సెప్టెంబర్ ఎగ్జామ్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ స్ట్రీమ్ అనమాట. సో బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. స్టూడెంట్స్ పాసింగ్ బిట్వీన్ 2019 నుంచి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ విత్ అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వన్ టెస్ట్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఆల్ డొమైన్స్. అప్లై చూసుకుంటే 4th September లోపు అప్లై చేసుకోవాలి. టెస్ట్ డేట్ వచ్చి 16th September అనమాట. మీ ఎన్క్యూటీ స్కోర్ అనేది 2 years వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. దర్ ఆర్ నో లిమిట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. దీని గురించి మనం ఫర్దర్ గా డీటెయిల్స్ చూద్దాము. ఈ టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు టెస్ట్ డేట్ 16 September అని ఇచ్చారు. అప్లై బిఫోర్ 4th September లో మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఇంతకుముందు రాసుంటే ఆ రిజల్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 1.6 lakhs ప్లస్ జాబ్స్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ డొమైన్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ రాయడం వల్ల. అసలు ఈ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అంటే ఏంటంటే వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నాన్ ఐటీకి సపరేట్ గా, ఐటీకి సపరేట్ గా అన్నట్టు బిఎఫ్ఎస్ఐ డొమైన్స్ కి సపరేట్ గా టెస్టెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్లు కనుక మీరు రాస్తే మీకు ఒక ఎన్క్యూటీ స్కోర్ అనేది ఇస్తారనమాట. ఆ స్కోర్ ని బేస్ చేసుకుని కంపెనీస్ మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటాయి. ఇక్కడ చూసుకుంటే మీరు 3000+ కార్పొరేట్ కంపెనీస్ అయితే టైఅప్ అయ్యింది టీసీఎస్ ఎన్క్యూటీకి. 23+ ఇండస్ట్రీస్ టైఅప్ అయ్యారు. 120+ ఐటీ రోల్స్ కి హైర్ చేస్తున్నారు. 150+ నాన్ ఐటీ రోల్స్ కి హైర్ చేస్తున్నారు. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 19 LPA వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ రాయడం వల్ల. అండ్ ఇక్కడ దీనికి ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ అని ఉంది. ఫస్ట్ స్టెప్స్ చూసుకుంటే అప్లై టు టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ అండ్ అపీర్ ఫర్ ద టెస్ట్. మీరు అప్లై చేసి టెస్ట్ రాయాలి. తర్వాత మీకు ఎన్క్యూటీ స్కోర్ అనేది వస్తుంది. ఈ ఎన్క్యూటీ స్కోర్ అనేది ఎంత రావాలి అనేది అలాగే ఉండదు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్కోర్ అనేది సెట్ చేసుకుంటారు. సో మీరు ఎప్పుడు కూడా హైయెస్ట్ స్కోర్ కంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లై టు మల్టిపుల్ జాబ్స్ ఆన్ అవర్ వెబ్సైట్. ఓకేనా, వన్స్ మీరు టెస్ట్ రాసి మీరు దాంట్లో క్వాలిఫై అయితే మీరు వీళ్ళ వెబ్సైట్ లోనే మీరు మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై ఫర్ జాబ్స్ ఇన్ అదర్ కార్పొరేట్ వెబ్సైట్స్. ఓకేనా, వేరే వీళ్ళకి ఎవరైతే టైప్ అయి ఉన్నారో వాళ్ళ వెబ్సైట్ లో కూడా జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్స్ అనేవి మీ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ బేస్ బట్టి మీకు వస్తున్నాయని చెప్పి అంటున్నారు 5th step లో. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఓవర్ 1 lakh టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ లివింగ్ దేర్ డ్రీమ్స్. ఇక్కడ టీసీఎస్, టాటా ఎలక్సీ, ఎంఫెసిస్, టైటాన్, పబ్లిక్ సర్వీస్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి క్లయింట్స్ అనమాట. అంటే వీళ్ళతో టైఅప్ అయిన కంపెనీస్. మీరు టీసీఎస్ ఎన్క్యూటీ రాయడం వల్ల ఇలాంటి కంపెనీస్ లో మీరైతే హైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు అనమాట. TCS Ion Equity Qualified Test helps you to prove your skills to top corporates. You may choose to get tested on aptitude skills, domain-specific skills, or work values. ఓకే, మీకు aptitude స్కిల్స్ పెడతారు. ఆ డొమైన్ బిఎఫ్ఎస్ఐ డొమైన్స్ కానీ లేదంటే ఎఫ్ఎంసీజీ డొమైన్స్ కానీ వీటిలో మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలో ఆ స్కిల్స్ నేర్పిస్తారు. అండ్ మీ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ కార్డ్ అనేది మీ యొక్క ఎవ్రీ సెక్షన్ లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో కూడా చూపిస్తుంది. యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్ ఇన్ వేరియస్ కార్పొరేట్స్ దట్ యాక్సెప్ట్ టీసీఎస్ Ion ఎన్క్యూటీ స్కోర్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ అండ్ రెస్పెక్ట్ టు కార్పొరేట్ వెబ్సైట్స్ టు. ఓకే, మీరు వేరియస్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు ఈ స్కోర్ ని బేస్ చేసుకుని. సో ఎలాగైతే మీరు గేట్ స్కోర్ ని బేస్ చేసుకుని కూడా మీరు జాబ్స్ అనేవి అప్లై చేసుకుంటారు, అలానే ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇందాక ఆల్రెడీ చూసాం మనం. ప్రీ ఫైనల్, ఫైనలైజ్ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 2019 నుంచి 25 వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్ చూసుకుంటే 2019, 2020 వాళ్ళకి ప్రెసెంట్ ఆపర్చునిటీస్ అన్ని తగ్గాయి. సో వాళ్ళు దీనికి చూస్ చేసుకోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ గా ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు కనుక ఇక్కడ కనుక మంచి స్కోర్ కనుక క్రాక్ చేయగలిగితే సో ఇక్కడ కంపెనీస్ మీరు హైర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. సో 2019, 20, 21 వాళ్ళు కూడా దీనికి మస్ట్ ఇన్స్టిట్యూట్ కి అప్లై చేసుకోండి. 22, 23, 24, 25 వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఎలాగో ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట కొద్దిగా. సో వాళ్ళు చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. ఈ టెస్ట్ రాస్తే మీరు స్విచ్ అవ్వడానికి అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఈ టెస్ట్ రాయడం వల్ల మీకేం వస్తుందంటే మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. అదేమో 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీరు చేయొచ్చు. ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇస్తున్నారు అనమాట. టేక్ శాంపుల్ టెస్ట్ అని ఉంది. ఇక్కడ శాంపుల్ టెస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయడం వల్ల మీరు ఇక్కడ శాంపుల్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మీ శాంపుల్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి మీరు స్కోర్ ఇస్తారు, టోటల్ పర్సంటేజ్ ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే మీకు ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎన్క్యూటీ కాగ్నిటివ్ ప్యాకేజ్ వచ్చేసి 599. ఎన్క్యూటీ కాగ్నిటివ్ విత్ ప్రిప్ ప్యాక్ వచ్చేసి 999. అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ ఐటీ వచ్చేసి 999. అంటే ఈ ఒక్కొక్క ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీకు ఒక్కొక్క సెట్ ఆఫ్ జాబ్స్ కి మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది తీసుకోవడం వల్ల మీరు గెట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆఫ్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ రోల్స్ అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. ఇది తీసుకోవడం వల్ల ఏఎస్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ రోల్స్
ఇదొచ్చేసి ఓన్లీ ఫర్ హై పేయింగ్ ఐటీ రోల్స్ అనమాట. 3 ఎల్‌పిఏ నుంచి 8 ఎల్‌పిఏ వరకు మీకుంటుంది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకేజ్‌కి ఒక్కొక్కటి ఒక సెట్ ఆఫ్ జాబ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదొచ్చేసి 999 అనమాట. ఇదొచ్చేసి ఐటీ విత్ ప్రిప్ ప్యాక్. ఇదొచ్చేసి 2298. ఇదొచ్చేసి బీఎఫ్ఎస్ అంటే ఫైనాన్షియల్ డొమైన్ సంబంధించి 999 అనమాట. ఇవి తీసుకోవడం వల్ల మీకు 2.5 నుంచి 11 ఎల్‌పిఏ ప్యాకేజ్ వస్తుందంటున్నారు. ఒక్కొక్క ప్యాకేజ్‌కి ఒక్కో రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అనేది మీరిక్కడ చదువుకొని దీనికి మీరు అప్లై జేసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ అవర్ అచీవర్స్ అంటే వీళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ టీసీఎస్ అని కూడా క్రాక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళేమో ఎంసీఏ, వీళ్ళు బీఈ, వీళ్ళు బీకామ్ వాళ్ళ టెస్టిమోనియల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, మీరు కూడా మంచిగా క్రాక్ చేస్తే మీ టెస్టిమోనియల్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు హైర్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్‌తో మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీస్‌కి టాటా ఎల్ఎక్సీ, ఎంఫోసిస్ అక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే ఈ కంపెనీస్ ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయనేది మనకు తెలుస్తుందనమాట. ఇక్కడ మొత్తం అన్ని చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. సో, వీటన్నిటికి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయిన రోల్స్‌కి. అండ్ ఫర్దర్‌గా ఎఫ్ఏక్యూస్ కూడా ఇచ్చారు. మీకు టీసీఎస్ ఆయన గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ వాట్ ఈస్ కాగ్నిటివ్ అంటే ఏంటి? ప్రిప్ ప్యాక్ అంటే ఏంటి? ఐటీ అంటే ఏంటి? బీఎఫ్ఎస్ అంటే ఏంటి? సో, వీటి గురించి మీరు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది పెయిడ్ ఎన్‌క్యూటీ కాబట్టి ఎవరైతే సూటబుల్ అవుతున్నాం అనుకుంటున్నారో, అలాంటి ఎవరైతే ఏ ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ సెట్ అవుద్ది అనుకుంటున్నారో, ఆ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళైతే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఫీస్ కూడా పర్లేదు. ఓ మాదిరిగా మంచిగానే ఉంది. మనం ఈ మధ్య పాత సినిమాలు రిలీజ్ అని చెప్పి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం కదా! అదేదో ఆ డబ్బులది ఇక్కడ పెడితే మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. అందరిని పే చేయమని చెప్పట్లేదు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళందరూ కంపల్సరీ పే చేసి ఒకసారి దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆ స్కోర్ గనుక మీకు 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఇంకా టెస్టులు రాస్తూ ఉంటే మీ ప్రీవియస్ స్కోర్‌ని కూడా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. సో, కంపెనీ హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువుంటుంది. ఈ ఎన్‌క్యూటీకి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎన్‌క్యూటీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎండ్ కార్డ్స్‌లో నేనైతే ప్లే లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్‌గా మనం రికార్డ్ చేసి పెట్టిన ప్లే లిస్ట్. సో, అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి క్వెషన్స్ వస్తాయనేది. ఓకేనా? అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన ఎఫ్ఎల్ఎంలో ఏడబ్ల్యూఎస్ కోర్స్ మీద ఫ్రీ డెమో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ డెమోలో అసలు ఏం చెప్తామంటే అది వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్? ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఏ కంపెనీస్ యూజ్ చేస్తారు? ఏడబ్ల్యూఎస్ లేకపోతే ఎలా ఉంటుంది? ఏడబ్ల్యూఎస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇది ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరికి సూటబుల్ అవుతుంది? దీనికి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ గురించి ఓవర్‌వ్యూ ఇస్తాము. అండ్ దాంతో పాటు మీకు ఎలాంటి కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే దాన్ని మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఈ డెమోకి అటెండ్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను రిజిస్టర్ అవ్వడానికి. వన్స్ రిజిస్టర్ అయితే మీ వాట్సాప్‌కి అయితే మీకు సెషన్ లింక్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఫర్దర్‌గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే క్లియర్ చేసుకోవచ్చనమాట. ఈ కోర్స్ గురించనే కాదు, వేరే ఏ కోర్స్ గురించి డౌట్స్ ఉన్నా సరే మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. That's it for today's video, guys. See you in the next video with few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.